గుడివాడ అమర్నాథ్ ను వైసీపీ నాయకత్వం ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకుంటోంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతుండటంతో అమర్నాథ్ కు సొంత బలం అంటూ లేకుండా పోతుందట. తాజాగా ఆయన్ను చోడవరానికి వెళ్లమని వైసీపీ కోరడంతో డైలమాలో పడ్డారట. ఇంతకు అమర్నాథ్ కు అడ్డుపడుతున్న కారణాలేంటి? ఆయనకు గాజువాకకు తిరిగి వెళ్లే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా? తాను కోరుకున్న నియోజకవర్గంలో పనిచేసే ఛాన్స్ లేకుండా పోయిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన తండ్రి దివంగత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా పొలిటికల్ అరంగేట్రం చేశారు. అమర్నాథ్ తాతయ్య కూడా పొలిటికల్గా పేరున్న నాయకుడే. తండ్రి తాతలు మొదటి నుంచి విశాఖ జిల్లాలోని పెందుర్తి నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా గుడివాడ ఫ్యామిలీకి పెందుర్తి సొంత నియోజకవర్గంగా చెప్పవచ్చు. అమర్నాథ్ తాత తండ్రి ఇద్దరూ కూడా కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేలయ్యారు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ టీడీపీలోకి జంప్ అయింది. కాగా రాజకీయాల్లోకి గుడివాడ అమర్నాథ్ ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ సొంతంగా తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా పోయింది. ఇదంతా అమర్నాథ్ స్వయంగా చేసుకున్నదే అనే టాక్ ఉంది. గుడివాడ అమర్నాథ్ తొలిసారిగా గాజువాక నుంచి కార్పొరేటర్గా గెలిచారు. ఇక టీడీపీ 2004లో ఆయన తల్లి గుడివాడ నాగమణికి టికెట్ ఇచ్చింది. కానీ ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో గుడివాడ ఫ్యామిలీ వైసీపీలో జాయిన్ అయింది. అమర్నాథ్కు గాజువాక టికెట్ వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ 2014లో ఆ టికెట్ తిప్పల నాగిరెడ్డికి ఇచ్చారు. దీంతో సొంత గాజువాక టికెట్ అమర్నాథ్కు దక్కకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్కు 2014లో వైఎస్ జగన్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించారు. కానీ ఆ ఎన్నికల్లో అమర్నాథ్ ఓడిపోయారు. ఇక 2019లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ అనకాపల్లి వైసీపీ నాయకులు ఆయనపై నాన్ లోకల్ అనే ముద్ర వేశారు. దీంతో 5 ఏళ్ల పాటు ఆయన అనకాపల్లిలో రాజకీయంగా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్కు 2024లో గాజువాక టికెట్ ఇచ్చారు జగన్. గతంలో గాజువాక కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం పనికి వస్తుందని అమర్నాథ్ అంచనా వేసుకున్నారు. కానీ ఆయన ఏకంగా 94,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఏపీలో ఏ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇంత దారుణంగా ఓడిపోలేదు. ఇక ఇటీవల గాజువాక ఇన్ఛార్జ్ పదవిని తిప్పల ఫ్యామిలీకి అప్పగించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవాన్ రెడ్డిని ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో గుడివాడ అమర్నాథ్ చేతి నుంచి మరోసారి గాజువాక తప్పిపోయింది. అయితే ఇటీవల భీమిలి నియోజకవర్గం నుంచి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో అక్కడ నుంచి 2029లో పోటీ చేయాలని అమర్నాథ్ భావించారు. భీమిలి నియోజకవర్గం వైసీపీ నాయకులతో మీటింగ్స్ పెట్టి హడావుడి చేశారు. దీంతో భీమిలిలో అమర్నాథ్ పాతుకుని పోతారని అంతా భావించారు. అమర్నాథ్కు జలక్కిస్తూ అక్కడకు బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాసరావు దూసుకుని వచ్చారు. దాంతో గుడివాడను చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ హైకమాండ్ షిఫ్ట్ చేసింది. ఇక చేసేదేమీ లేక తప్పనిసరిగా ఆయన చోడవరానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ తమాషా ఏంటంటే విశాఖపట్నం జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న అమర్నాథ్కు ఆ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడా పోటీ చేయడానికి ఖాళీ లేకపోవడమే. ప్రస్తుతం అమర్నాథ్కు కేటాయించిన చోడవరం అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంది. అంటే అమర్నాథ్ ఒక జిల్లాకు అధ్యక్షుడైతే పక్క జిల్లాలో ఆయన నియోజకవర్గం ఉంది. అమర్నాథ్కు ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇప్పటికే 2 దశాబ్దాలు పూర్తయినా తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా పోయింది. ఇది ఆయన అనుచరులను ఎంతో ఇబ్బంది పెడుతుందట. చోడవరం నుంచి రాజకీయాలు చేయడం వల్ల మళ్లీ నాన్ లోకల్ ఇష్యూ వస్తుందేమోనని ఆయన మదన పడుతున్నారట. అక్కడ క్యాడర్ కూడా సహకరించుకుంటే అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడుతుందని ఆందోళన చెందుతున్నారట. మరి దీన్ని అమర్నాథ్ ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాలి.